అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. నిన్న చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఒక కీలకమైన వ్యాఖ్య మాట్లాడారు. ఈ వ్యాఖ్య ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం రెండోసారో మూడోసారో. పులివెందుల్లో కూడా రాబోయే కాలంలో మనమే గెలుస్తాం, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో పదే పదే మాట్లాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే పులివెందుల రూరల్ మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీ అభ్యర్థి బలమైనటువంటి మెజార్టీతోటి గెలవటం, వైసీపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో పడిపోవటం వల్ల టీడీపీకి ఆ కాన్ఫిడెన్స్ రావచ్చు కాక, కానీ పులివెందుల రూరల్ జెడ్పీటీసీ స్థానం గెలుపుని చూసుకొని పులివెందుల్లో గెలవబోతున్నామని చెప్పడం కొద్దిగా అతిశయోక్తే. పులివెందుల్లో గెలుస్తున్నామంటే కొద్దిగా టీడీపీ క్యాడర్కి ఈ న్యూస్ కొంత హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళకి బూస్టింగ్గా ఉండొచ్చు, కానీ రియాలిటీలో అది అంత ఈజీ కాదు. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మీద విపరీతమైన ఫోకస్ పెట్టి కుప్పం మున్సిపాలిటీని, కుప్పం మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగలిగింది. కుప్పంలో చంద్రబాబు నాయుడిని గెలవనీయకుండా ఉండాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టి కుప్పంలోనే సిట్టింగ్ చేపించి విపరీతమైన ప్రయత్నాలు చేపించింది. కానీ ఏం జరిగింది? మొన్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. ఆయన గెలవటమే కాదు, ఆయన పార్టీని రాష్ట్రంలో గెలిపించుకున్నారు. కుప్పం మీద పెట్టిన విపరీతమైన ఫోకసు, చంద్రబాబు నాయుడు మీద పెట్టిన విపరీతమైన ఫోకసు వైసీపీకి చాలా రాజకీయంగా ఇబ్బందిగా మారింది గత ఎన్నికల్లో. ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒక కారణం మాత్రం చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టిన తీరు. ఇప్పుడు కూడా సరే, పులివెందుల్లో గెలవాలి అనుకుంటే చాప కింద నీళ్ళ పని చేసుకొని గెలవటానికి ప్రయత్నాలు చేయటం వేరు. నిజానికి పులివెందులకి నీరిచ్చింది కూటమి ప్రభుత్వం. గతంలో అయినా ఇప్పుడైనా పులివెందులకి నీరిచ్చింది చంద్రబాబు నాయుడు గారే. దాన్ని చెప్పుకొని జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని కుప్పం పులివెందులో గెలవడం కోసం ప్రయత్నాలు చేసుకుంటే వేరు, కానీ అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి వేరుగా ఉంటుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వేరుగా ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా సరే అక్కడ ప్రజల్లో వచ్చేటువంటి వెలువ వేరు. రెండోది, అది ఒక రోజులో ఏర్పరచుకున్న పునాది కాదు, తరతరాలుగా వాళ్ళ కుటుంబానికి పెట్టని కోటగా ఉంది పులివెందుల. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, అంతకంటే ముందు నుంచి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా పులివెందుల నుంచి 3వ ఎమ్మెల్యే. అలాంటి పులివెందుని గెలవటం అనేది అంత ఈజీ కాదు. పులివెందుల మీద ఫోకస్ కంటే కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టాల్సింది అధికారాన్ని చేదార్చుకోకుండా చూసుకోవటం. తను అనుకున్న విజన్ కంటిన్యూ కావాలన్నా, అమరావతి నిర్మాణం కంప్లీట్ కావాలన్నా, పోలవరం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలన్నా, వైజాగ్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలన్నా, కంపెనీలు నిరంతరాయంగా రావాలన్నా 2029లో అధికారాన్ని కోల్పోకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన ఫోకస్ పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన ఫోకస్ పెట్టి పులివెందుల్లో గెలవనీయకూడదు అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం చేసి ఇది అనవసరం. నిజానికి ఇప్పుడు కూటమి కొన్ని పోయినసారి ఎన్నికల్లో జగన్ ఎట్టి పరిస్థితులు ఓడించారని ముందు వెనక చూసుకోకుండా కొంతమంది టికెట్ ఇచ్చింది. కొన్ని డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, సామాజిక సమీకరణాలు ఇది ఎక్కడేసుకొని కొంతమందికి టికెట్ ఇచ్చింది. వాళ్ళ వల్ల ఇప్పుడు టీడీపీకి చాలా హెడేక్ అవుతుంది. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో హెడేక్ చూడండి. ఈవెన్ కడప జిల్లాలో కూడా కడప ఎమ్మెల్యే స్థానంలో ఆ హెడేక్ ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఆ కడప మళ్ళీ గెలుస్తారా లేదా అనేది చూడాలి. కడప ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఆ వ్యవహార శైలి మీద చాలా వ్యతిరేకత ఉంది. కమలాపురం ఇలా కొన్ని స్థానాలు ఉన్నాయి. కాబట్టి అదే కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 3 స్థానాలని వైసీపీ గెలిచింది. పులివెందుల కాకుండానే ఇంకా 2 స్థానాలు గెలిచింది వైసీపీ. మరి ఆ స్థానాన్ని టీడీపీ గెలవడానికి ప్రయత్నం చేయదంటే, ఉన్న స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయదంటే
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఒక 2-3 స్థానాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి ఆ 2-3 స్థానాలని సెటిల్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు కూటమి దృష్టి పెట్టాల్సింది ఇప్పుడు గెలిచిన స్థానాన్ని బలంగా తయారు చేసుకోవాలి. మొన్న వేవ్లో గెలిచారు. మొన్న ఉన్న వేవ్ రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. 2024 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి వద్దే వద్దు అని చెప్పి జరిగిన ఎన్నికలు. 2029 ఎన్నికలు చంద్రబాబు నాయుడు కావాలి అని జరగాల్సిన ఎన్నికలు. ఈ రెండింటి చాలా తేడా ఉంది. 2024 ఎన్నికలేమో జగన్మోహన్ రెడ్డి వద్దు అని జరిగిన ఎన్నికలు. అందుకని విపరీతమైనటువంటి ఓట్ బ్యాంకు టీడీపీ వైపు, కూటమి వైపు వచ్చింది. మెజార్టీలు కూడా చూడండి. ఇప్పుడు 2029 ఎన్నికలు చంద్రబాబు నాయుడే కావాలి అని జరగాల్సిన ఎన్నికలు. అలా కూటమి మార్చుకోగలగాలి. అలా మార్చుకోగలిగితే పులివెందుల మీద ఇంత ఫోకస్ అవసరం లేదు. ఆటోమేటిక్గా గెలవటానికి స్కోప్ ఉంటుంది. నిజంగా ప్రజల్లో ఆ వేవ్ని కనుక క్రియేట్ చేసుకోగలిగితే, దాని మీద కూటమి దృష్టి పెట్టగలిగితే మంచిది. ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే వ్యతిరేకత ఉందో దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు నేను చెప్తున్న అభిప్రాయంతో కరడు కట్టిన టీడీపీ అభిమానులకు రుచించకపోవచ్చు. పులివెందుల గెలుస్తున్నామన్న పాయింట్ కంటే కూడా ఓడిపోవటానికి స్కోప్ ఉన్న కూటమి ఎమ్మెల్యేల స్థానాల మీద దృష్టి పెట్టడం మంచిది అని నా సజెషన్. కరుడు కట్టినటువంటి టీడీపీ అభిమానులు నచ్చిపుచ్చుకొని రియాలిటీ అనేది అలానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనుకున్నట్టు అంటే గాల్లో మేడలు కట్టడం కంటే కూడా భూమి మీద ఉండి రియాలిటీని ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది అనేటువంటిది నా ఉద్దేశం. అందులో చంద్రబాబు నాయుడు గారు వరుసగా రెండోసారి గెలవటం అనేది రేరు. కాబట్టి ఈసారి గతంలో గెలవలేదని 1999లో గెలిచారు తిరిగి. కానీ ఇప్పుడు మళ్ళా అదే అప్పుడు ఆ రోజు వరుసగా 2 సార్లు గెలవటం అనేది హైదరాబాద్కి మంచి బ్రాండింగ్ తీసుకురావడానికి ఉపయోగపడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ స్టేజ్లో ఉన్నప్పుడు, ఒక విజన్తో ముందుకెళ్తున్నప్పుడు తిరిగి గెలవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి, రాష్ట్రానికి కూడా కొంత మంచిది అనేటువంటిది ఒక ఒపీనియన్ ఉంది. దాని మీద ఫోకస్ పెడితే మంచిది అనేది నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.